రిట్టి? ఏం లేదక్క. మరి ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్ళినా కదక్క, అక్కడ మా ఫ్రెండ్స్ అందరం మేము రన్నింగ్ రేస్ పెట్టుకున్నాము. అయితే ఆ రేస్లో నేనే గెలవాలని ప్రేయర్ చేసుకున్నా. కానీ ఆ రేస్లో నేను ఓడిపోయిన అక్క. దేవుడు నా ప్రేయర్ వినలేదు. అవునా, అందుకే అంత కోపంగా ఉన్నావు. అయితే నేను ఇప్పుడు నీకు ఒక స్టోరీ చెప్తా, విను. అబ్బా, అనగనగా ఒక ఊరు అని స్టోరీలు చెప్పకక్క, ఇప్పటికే కోపంగా ఉన్నా. అట్లాంటి స్టోరీస్ ఏం చెప్పలే. అయితే గిల్బర్ట్ అనే ఒక 8 years ఓల్డ్ బాయ్ ఉన్నాడంట. ఆయన కొత్తగా ఒక స్క్వాడ్లో జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అయ్యి ఒక 2-3 weeks అవుతుంది. అప్పుడు వాళ్ళకు ఒక మీటింగ్లో ఒక ప్రాజెక్ట్ ఇస్తారనమాట. వాళ్ళకు ఒక పైన్ వుడ్ ఇంకా 4 wheels ఇచ్చి ఒక మంచి కార్ చేసుకొని రమ్మంటారు అనమాట వాళ్ళ డాడీతో కలిసి. అయితే ఏమవుతుంది, గిల్బర్ట్ సరే అనేసి అవన్నీ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీకి చూపిస్తాడు. వాళ్ళ డాడీ అంత ఇంట్రెస్ట్ చూపించాడు. ఇప్పుడు చెయ్యాలా అన్నట్టు అట్లా వదిలేసి అది ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుతాడు కానీ అంత పట్టించుకోడు అనమాట. పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తాడు. అయితే అట్లనే 2-3 weeks అక్కడనే ఉంటాయి. దాన్ని ఎవ్వరు ముట్టుకోరు, ఎవ్వరు రెడీ చేయడం స్టార్ట్ చేయరు. దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళ డాడీ సరే నేను జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదువుతా, నువ్వే చేసుకో అని గిల్బర్ట్తో అంటాడు. అయితే గిల్బర్ట్ సరే డాడీ చెప్పు అని అంటే వాళ్ళ డాడీ ఇన్స్ట్రక్షన్స్ చదవడం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ డాడీ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ ఇన్స్ట్రక్షన్ అన్నీ చదువుకుంటూ వెళ్తాడు. చేస్తుంటే గిల్బర్ట్ కూడా మంచి ఒక పైన్ వుడ్తోని ఒక టాయ్ కార్ తయారు చేస్తాడు అనమాట. చేసి దానికి ఒక బ్రైట్ బ్లూ కలర్ వేస్తాడు. నాకు చాలా హ్యాపీగా అవుతుంది, నేనే చేసిన, ఇది ఎవరు హెల్ప్ లేకుండా అని. అయితే వెళ్ళి వాళ్ళ మమ్మీకి చూపించినప్పుడు వాళ్ళ మమ్మీ కూడా వెరీ గుడ్, చాలా బాగా చేసినా అని అప్రిషియేట్ చేసుకుంటారు. దాని తర్వాత కార్స్తో రేస్ పెట్టే రోజు వస్తుంది అనమాట. వచ్చిన రోజు గిల్బర్ట్ తన బ్లూ కార్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తేంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వాళ్ళ డాడీతో కలిసి కార్ చేస్తారు కాబట్టి అవి చాలా బాగుంటాయి. మంచి మంచి మోడల్స్ ఉంటాయి. కానీ ఈయనది మాత్రం సింపుల్గా బ్లూ కలర్లో ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం బ్రైట్ కలర్స్లో, ఎల్లో, రెడ్ అన్ని మిక్స్ కలర్స్లో ఉంటుంది. అందుతో గిల్బర్ట్కి కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఏం కాదులే అని అనుకొని రేస్లో పార్టిసిపేట్ చేస్తాడు. చేసిన తర్వాత అన్ని లెవెల్స్లో ఆడుకుంటా ఫైనల్ లెవెల్కి వస్తాడు. వాళ్ళ డాడీ ఉండడులే కానీ ఆయన ఫైనల్ లెవెల్కి వస్తాడనమాట. వేరే వాళ్ళందరి దగ్గర వాళ్ళ డాడీలు ఉంటారు. ఒకవేళ వాళ్ళ మమ్మీ ఒకతే ఉంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ వాళ్ళ అంకుల్ కానీ ఉండే. కానీ గిల్బర్ట్ వాళ్ళ పక్కన మాత్రం వాళ్ళ మమ్మీ ఉండే. ఆయన సాడ్ కాకుండా రేస్లో ఫైనల్ లెవెల్ వరకు వస్తాడు. వచ్చిన తర్వాత గిల్బర్ట్కి ఇంకా టామీ అనే ఒక అబ్బాయికి పోటీ ఉంటుంది అనమాట. అయితే నేను ఏం చేస్తాడు, గేమ్ స్టార్ట్ అనగానే నేను ఏం చేస్తాడు, ఒక్క నిమిషం అని ఆపి నేను ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటా అని చెప్పి ఆయన తొందరగా మోకాల మీద ఉండి ఆ టాయ్ కార్ని ఆయన చేతిలో తీసుకొని ఒక 1.5 minute ప్రేయర్ చేసుకుంటాడు. ప్రేయర్ చేసుకొని ఓకే నేను రెడీ, ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేయండి అని అంటాడు. అనగానే సరే అని గేమ్ స్టార్ట్ చేస్తాడు. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంతకుముందు ఆడిన లెవెల్స్ కంటే చాలా ఫాస్ట్గా ఈయన కార్ పోయి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అంటే ఒక చిన్న సెకండ్లో ఈయన కార్ గిల్బర్ట్ గెలుస్తాడు అనమాట. అయితే దాని తర్వాత వాళ్ళ స్క్వాడ్ లీడర్ ఉంటాడు కదా, ఆయన వచ్చి అడుగుతాడు, నువ్వు గెలవాలని ప్రేయర్ చేసుకున్నావు కదా అని అంటాడు. అంటే లేదు, నేను గెలవాలని ప్రేయర్ చేసుకోలేదు, ఒకవేళ నేను ఓడిపోయినా నేను ఏడవకుండా డిగ్నిటీతోని ఆ లాస్ని నేను యాక్సెప్ట్ చేసేటట్టు సాయం చేయదేవా అని ప్రేయర్ చేసుకున్నా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఒక విన్నర్ లాగా ఇంటికి వెళ్తాడు. అయితే మనం ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకుంటున్నాం చెప్పు? ఏమో అక్క, నువ్వే చెప్పు. బైబిల్లో మత్తయి 23:12 ఒక మాట ఉంటుంది, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. కానీ అక్కడ నువ్వు నేనే గెలవాలని నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు కాబట్టి నువ్వు తగ్గింపబడవు. కానీ గిల్బర్ట్ మాత్రం నేను ఓడిపోయినా పర్లేదు అని తనను తగ్గించుకున్నాడు కాబట్టి తను హెచ్చింపబడ్డాడు. కానీ మనం ఎప్పుడు కూడా ఇంకొకరిని తగ్గించి మనం హెచ్చింపబడాలని అనుకోవద్దు, అది దేవుడికి నచ్చదు. కానీ నిన్ను తగ్గించుకొని ప్రేయర్ చేసినా కానీ ఓడిపోయినావు అని అంటే అది దేవుడి చిత్తమే. దేవుడు ఎవరిని గెలిపించాలో వాళ్ళనే గెలిపిస్తాడు. సరే అక్క, ఇప్పటి నుంచి వేరే వాళ్ళు ఓడిపోవాలని ఎప్పుడు అనుకోను. చూసారు కదా పిల్లలు, మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఓడిపోయి నేను గెలవాలని ఎప్పుడు అనుకోవద్దు, కానీ మీరు గెలవాలని మీ ప్రయత్నం మీరు చేయాలి. ఓకేనా?